ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా అందరూ తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు ఉన్నారు. ఎస్ సుమన్ గారు, గోపీనాథ్ మృతి పట్ల మీ సంతాపం, తర్వాత వారితో ఉన్నటువంటి మీకు అనుబంధం, వారితో పంచుకున్న వేదికలు కావచ్చు, వారితో జరిగినటువంటి కొన్ని జ్ఞాపకాలు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? నిజంగా చాలా బాధాకరం అండి. అంటే మేము అనుకోలేదు. గోపన్న చాలా యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా ఉండేటటువంటి వ్యక్తి. తెలంగాణ భవన్ లో కానీ, హైదరాబాద్ లో కానీ ఎలాంటి పార్టీ కార్యక్రమాలు ఉన్నా చాలా ప్రొయాక్టివ్ ఉండేటటువంటి వ్యక్తి. ఆయనతో మేమంతా కూడా చాలా చాలా దగ్గరగా ఉండి పనిచేసినటువంటి వాళ్ళం. అటువంటి గోపన్న ఇవాళ మరణించిందంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధాకరం ఈ సంఘటన, దురదృష్టకరం. ఎందుకంటే మంచి వ్యక్తి, నిత్య ప్రజలు ఉండేటటువంటి వ్యక్తి, ఒక మాస్ లీడర్ గా హైదరాబాద్ లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి అప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి వరకు కూడా ఆయన ప్రస్థానం చాలా గొప్పగా కొనసాగింది. నమ్మిన పార్టీకి, నచ్చిన నాయకుడికి, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి చాలా ప్రేమగా, పద్ధతిగా ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ పనిచేసేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా మరణించడం చాలా బాధాకరం, చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. సో సుమన్ గారు, మీకు ముందుగా ఆయన ఎప్పుడు పరిచయం, అంటే పరిచయం బిగినింగ్ డేస్ ఎట్లా ఎట్లా గుర్తున్నాయి మీకు? నాకు ఆయనతో పరిచయము మొదటి నుంచి ఏంటంటే కొంత తన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుండి పరిచయం ఉండే. టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీలో హైదరాబాద్ లో క్రియాశీల నాయకుడిగా, ఎమ్మెల్యేగా చాలా యాక్టివ్ గా వారు పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కానీ, హైదరాబాద్ సంబంధించినటువంటి వివిధ పార్టీ కార్యక్రమాల్లో కానీ మేము కలిసి పనిచేసేటటువంటి వాళ్ళు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో యాక్టివిటీస్ లో ఎక్కువ పాలు పంచుకుంటూ కలిసి పనిచేసేటటువంటి క్రమంలో చాలా పార్టీ పట్ల ప్రేమతోని, మక్కువతోని, మైన్యూట్ గా నాయకుడిచ్చే ఆదేశాలను అనుసరించి తూచా తప్పకుండా అన్నిటి పద్ధతిగా పాటిస్తూ పనిచేసేటటువంటి వ్యక్తి. సో ఆయన నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా మాటలు రావడం లేదు. ఆయన కొంత సీరియస్ ఉండడం తెలిసిన తర్వాత కూడా మేమంతా అమెరికాలో ఉండి కొంచెం ఆయన కోలుకుంటే బాగుంటుండే అని భగవంతుని ప్రార్థించాం. కానీ నిజంగా దురదృష్టకరమైనటువంటి వార్త. మా పార్టీకి కూడా హైదరాబాద్ లో పెద్ద లోటు. ఒక మాస్ లీడరు, మంచి లీడరు, అంటే కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి, నిత్యం ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పనిచేస్తూ పరితపిస్తూ కష్టపడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం పార్టీ కోసం కూడా బాగా టైం ఇచ్చి పనిచేసేటటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని మేము కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. నాకు ముఖ్యంగా హైదరాబాద్ కార్యక్రమాల్లో కానీ, హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాల్లో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మేమంతా కలిసి పనిచేస్తాం. సో ఆయన కూడా ఒక యూత్ లీడర్ గా ఆయన ప్రస్థానాన్ని, ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగు యువత నాయకుడిగా ఎన్టీ రామారావు గారి దగ్గర ప్రస్థానాన్ని ప్రారంభించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. మాకు కూడా చాలా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అప్పట్లో వారు ఏ రకంగా యూత్ లీడర్ గా పనిచేసేది, ఎట్లా పనిచేసేది, ఎట్లా కార్యక్రమాలు చేసేది, పార్టీని నమ్ముకొని, నాయకుని నమ్ముకొని ఎట్లా పనిచేయాలని చెప్పి ఇటువంటి విషయాలన్నీ కూడా వారు ఎప్పుడు మాత్రం మాట్లాడుతూ ఉండేది. చాలా ఫ్రెండ్లీగా, జోవియల్ గా, మంచిగా ఉండేటటువంటి వ్యక్తి. ఇటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరం. ఇంకా మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. నిజంగా ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ బాల్క సుమన్ గారు. సో ఆయన గుర్తు చేసుకుంటారు, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని సుమన్ గారు గుర్తు చేసుకుంటారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పనిచేశామని, తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ అనేక కార్యక్రమాల్లో బలోపేతాని కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో కలిసి వేదికలు పంచుకున్నామంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లా పార్టీ నాయకులందరూ కూడా, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయారు. మాగంటి గోపీనాథ్ మృతిని ఇప్పుడిప్పుడే ఇంకా జీర్ణించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి, ప్రజానేతగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేరుగాంచిన వ్యక్తి. వరుసగా 3 సార్లు 2014లో, 2018లో, 2023లో వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల అభిమానంతో, ప్రజల ప్రేమతోటి గెలుపొందుకుంటూ వరుసగా వస్తున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆరోగ్య పరిస్థితులు మరింతగా తీవ్ర రూపం దాల్చి ఆయన ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. ఆసుపత్రిలో జాయిన్ అయినా కూడా కోలుకుంటారనే ఆకాంక్ష అందరూ వ్యక్తం చేశారు. తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. గత 3-4 రోజులుగా ఆయన ఆరోగ్యం మరింతగా విషమించింది. బట్ ఈవెన్ అయినా కూడా కొంచెం ఆశాభావం ఉండే, ఆయన తిరిగి మళ్ళీ కోలుకుంటారేమో అన్నటువంటి ఆశ ఉండే. కానీ
కార్యకర్తల ఆకాంక్షలు ఏమీ ఫలించలేదు. ఈ ఉదయం తెల్లవారుజామున 5:45 ఆయన కన్నుమూశారు. ఆయన మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.